దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మన యొక్క ఉనికిని గురించి ఒకసారి చదవాలని నేను ఆశపడుతున్నాను. మన యొక్క ఉనికి, మనము మన యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాన్ని గురించి మనం చదువుదాం. వాట్ యు నో వాట్ విల్ హ్యాపెన్ టు యూ. సబ్జెక్ట్ ఏంటంటే నీకు ఏం జరుగుతుందో నీకు ఎలాగో తెలియను అనేటువంటిది పాఠం. గమనించాలి, దావీదు రాజు తన దేవుని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే, పూర్వము ఆయన, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడే పాటి వాడు. మనుషుని ఎందుకు ఆ ప్రశ్న ఆయన వేశాడు? మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడే పాటివాడు. ఈ భూమిలో ఎన్ని ప్రాణులు ఉన్నాయండి? భూమిలో ఉన్న ప్రాణుల్ని మనం లెక్కించి చెప్పగలమా అంటే మన వల్ల కాదు. నానా రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రాణుల్లో అన్నిట్లో కూడా ఎవరిని దేవుడు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు? నిన్ను నన్ను, మానవులకి. అందుకని ఆ యొక్క ప్రశ్న అడుగుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. అంటే ఎందుకు ఈ యొక్క ప్రశ్న ఆయన వేశాడంటే, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి జీవరాశులు, జంతు జాతులు ఉన్నాయి, ప్రాణులు ఉన్నాయి. ఈ ప్రాణులకి ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో అదే విధమైనటువంటి అవసరాలు నీకు నాకు కూడా ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు అవి భోజనం చేస్తాయా? తింటాయా? తింటాయి. వాటికి మనకున్నటువంటి అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. అవి మనలాగానే శ్వాస పీలుస్తాయి, మనలాగానే వాటికి ఆకలి అవుతుంది, మనలాగానే అనేకమైనటువంటి అవసరాలు వాటికి ఉన్నాయి. మరి ఇన్ని ఉండగా దేవుడు మానవులమైనటువంటి మనల మీదనే ఒక దృష్టి ఉంచి మనల్ని మాత్రం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? మరి మనం చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనేక విషయాల్లో మనము మరి జంతువులతో ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నప్పటికీ కూడా వాటికి మనకి ఒక వ్యత్యాసం అనేది ఉన్నది. అవునంట కదంట? ఒక కుక్క ఉంది, కుక్క నీ వల్ల నా వల్ల తింటుంది, అది అన్ని రకాలైన అవసరాలు దానికి ఉన్నాయి. మరి అది మనం ఒకటేనా అంటే కాదు. వాటికి మనకి అనేక అవసరాల్లో ఒకవేళ పోలికలు ఉన్నప్పటికీ కూడా జంతువులు మనం ఒకటి కాదనే విషయాన్ని మనం చూస్తున్నాం. మనకి జంతువులకు వ్యత్యాసం ఉన్నదనే విషయాన్ని మనం చూస్తున్నాం. మరి ఇలాంటప్పుడు మనం మనల్ని చూసి అడుక్కోవాల్సినటువంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనం ఎందుకు ఈ భూమి మీద ఉన్నాము? మనము ఎక్కడ పోతున్నాము? మనకు ఏం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది? తర్వాత మనం ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలతో మనం ఈ యొక్క పాఠాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. చూడండి, మనకును జంతువులకు వ్యత్యాసం ఉన్నందువలన మరి మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎప్పుడు మరణించబోతున్నాము అనేటువంటి విషయాలను మనం తెలుసుకొని తీరాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ భూమి మీద మనం పుట్టిన తర్వాత మనం ఇక మీద చనిపోకుండా ఈ భూమి మీద ఎల్లకాలం ఉండబోయేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవు. ఈ భూమి మీద పుట్టినట్టు ఎవరు కూడా పర్మనెంట్గా ఉండబోవట్లేదు. అందరం కూడా ఏదో ఒక దినాన ఈ యొక్క భూమిని వదిలిపెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే యోబు కూడా అడుగుతున్నాడు. యోబు 14వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యోబు 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, చూశారండి మన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందట? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. పూల గురించి మనకు తెలుసు. ఉదయం తోటల్లో లేదా ఇండ్ల ముందల్లో పూలు ఏ విధంగా అది అంత అద్భుతంగా ప్రకాశిస్తుందో మనం చూస్తాం. అదే పువ్వు ఒక మధ్యాహ్నం 1 గంట 2 అయ్యేసరికి ఏమవుతుంది? వాడిపోయి నేలన పడేటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే పువ్వు వికసించినట్లు నువ్వు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలవక పారిపోవును. అయితే దేవుడు అలాంటి మన మీద ఏం చేశాడట? కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నందుటికై నీవు నన్ను వాని ఎదుటికి రప్పించి ఉన్నావు అని చెప్పంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులుగా మన యొక్క జీవిత కాలం అనేది చాలా తాత్కాలికమే. మనం కనీసం మా అంటే ఎంతకాలం ఉంటామండి ఈ భూమి మీద అంటే ఒక 70 లేకపోతే 80 సంవత్సరాలు ఉంటాం. అది కూడా అధిక ఆయాసంను దుఃఖమే అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు.
కాబట్టి ఈ యొక్క భూమి మీద మానవులకి ఇవ్వబడినటువంటి కొద్ది కాలంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాము, ఎక్కడికి వెలుస్తున్నాము, తర్వాత మనకి చివరిలో ఏమవుతుంది అనేటువంటి విషయాల్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మనల్ని ఈ యొక్క భూమి మీద సృష్టించిన తర్వాత అసలు మనం ఏమై ఉన్నామనేటువంటి విషయాలను అడిగిన తర్వాత మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణుల్ని వేరు చేయనిది ఏంటి? ఇప్పుడు నీకు ఏ విధంగా మనసు ఉన్నదో వాటికి కూడా మనసు ఉన్నది. వాస్తవంగా నీకు ఏ విధంగా ఆకలి ఉందో వాటికి అలాగే ఆకలి ఉంది, నీకు ఏ విధంగా చలి ఉంటుందో వాటికి అలాగే చలి ఉంటుంది. కానీ వాటిని మనల్ని వేరు చేసేటువంటి ఒక కార్యం ఉన్నది అని అంటున్నాడు. ఏంటో చూద్దాం. మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో చదివినట్లయితే, మొదటి దశలోనికీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ మాట్లాడుతూ వస్తున్నాడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును. చూడండి, 3 కార్యాలు మానవుల్లో ఉన్నాయి. ఏమేమిటట? ఒకటి ఆత్మ, రెండవది జీవము, దాన్ని సోల్ అని అంటాడు, జీవము. మూడవది శరీరము. ఈ 3 భాగాలు జంతువులకి మరి కొన్ని లేవు అందులో. అంటే వాటికి కూడా మరి ఆలోచించేటువంటి శక్తి ఉన్నదంటే ఉన్నది. వాటి యజమానులు ఎవరు అని చెప్పంటే అవి కూడా గుర్తుపడతాయి. అవి కూడా ఆకలైనప్పుడు తినాలనేటువంటి ఉద్దేశంతో అవి కూడా పరుగులెత్తుతాయి. మరి వాటికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటి? మరి దానియేలు గ్రంథంలో ఒక మాట అంటాడు దేవుడు, నెబుకద్నెజరుకు దేవుడు పశు హృదయాన్ని ఇచ్చాడు అని చెప్పండి. 7 సంవత్సరాలు ఆయనకి ఇవ్వబడింది. 7 సంవత్సరాలు ఆయన పశు హృదయంతో ఆయన ఏం చేశాడంటే పశువు వలె గడ్డి మేశాడు అరణ్యంలో. మరి తర్వాత మళ్ళీ అదే మనసు తీసివేయబడి మళ్ళీ కొత్త మనసు, మానవ మనసు ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దాన్ని బట్టి నేను ఏం చెప్పుకొస్తానంటే జంతువులకు కూడా ఆ యొక్క మనసు ఉన్నదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు అక్కడ. కానీ జంతువులకు ఉన్నటువంటి మనుషులకు ఉన్నటువంటి మనసు ఒకటేనా అంటే కాదు. వాటికి మనకు వేరుగా ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు స్పష్టంగా తన గ్రంథంలో చూపిస్తున్నాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమంటాడంటే, మీరు ఈ యొక్క పిచ్చుకల కంటే బహుశ్రేష్ఠులు కారా అని అంటాడు. పిచ్చుకలు ఉన్నాయి భూమి మీద, అవి వాటి చిత్తం అంటే పరలోకమందు దేవుని చిత్తం లేకుండా అవి ఒకటి కూడా నేలన పడదని చెప్పిన సందర్భంలో ఆయన ఒక మాట అంటాడు, అవి వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అంటాడు మత్తయి 10వ అధ్యాయం. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే జంతువులకి మనకి ఒకే విధమైనటువంటి కొల పరిమాణం అనేది దేవుని దృష్టిలో లేదు. మనం వేరు, అవి వేరు. కానీ ఎన్ని విషయాల్లో మనం అవి ఒకే రకమైనటువంటి భావన కలిగి ఉన్నాము. చనిపోతాం అనుకోండి, చనిపోతే మనల్ని చేసి ఏం చేస్తారు? మట్టిలో బాధ పెడతారు. చనిపోతే జంతువులు చేసి ఏం చేస్తారు? ఒకవేళ పాతి పెట్టకపోయినా అవి కూడా ఏమవుతాయి? మట్టి అవుతాయి. మనం కూడా ఏమవుతాం? మట్టి అవుతాం. అంటే ఆ విషయంలో వాటికి మనకి ఏమన్నా తేడా ఉందా? లేదు. అవి ఎలాగైతే మట్టిలో కలిసిపోతాయో మనం కూడా అలాగే మట్టి కలిసిపోతాం. కానీ మనకున్నటువంటి మేధస్సు, మనకున్నటువంటి ఆ యొక్క మనసు అనేటువంటిది జంతువులు దేవుడు పెట్టలేదు. అది తేడా. మరి వాటికి మనకు తేడా ఉన్నందువలన మరి మనం ఎలాంటి జీవన విధానాన్ని జీవించాలి? ఆదికాండం 3:12లో దేవుడు ఈ యొక్క ఆదాముతో మాట్లాడుతున్న సందర్భంలో మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాన్ని చెప్తున్నాడు ఆయన. 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు. చాలు. అంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క నేల మట్టిని తీసుకొని దాన్ని నరునిగా రూపించి వాని యొక్క నాసికా రంధ్రాల్లో ఏం చేశాడు? జీవవాయువును వదిలాడు. కాబట్టి అలాగూ నరుడు జీవించు ఆత్మ అయ్యాడు అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే నీవు నేలకు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. అంటే ఎక్కడి నుంచి తీయబడ్డాము మనము అనే దానికోసం నేను వచ్చాను తీశాను. మానవులుగా మనం ఎక్కడి నుంచి తీయబడ్డాము? మట్టిలో నుంచి తీయబడ్డాము. మరి ఆ విధంగా తీయబడినటువంటి మనము ఏ విధంగా మళ్ళీ ఎక్కడ పోతాము? ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం మనకు తెలుసు కదా. ప్రసంగి 12:7 ఏమంటాడు? మన్ను అయినది వెనకటి వలె మళ్ళా మన్నుకు చేరును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని వద్దకి వెళ్ళును అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏదైనా పక్షి లేదా ఒక జంతువు చనిపోయింది అనుకో, దాన్ని తీసిపోయి ఏం చేస్తాం? మనం ఏడ్చిపోయి అవతల పడేస్తాం, ఊరవతల పడేసినప్పుడు అది ఏమవుతుంది?
కుళ్ళిపోతుంది, ఇంకేమీ లేకుండా పోతుంది. అది దానికి ఆత్మని దేవుని యొక్క పోతుంది అనే విషయం ఎక్కడ చెప్పలే. కానీ మనమైతే మనం తెలిసిపోయి పాతి పెట్టినా, లేకపోతే ఏమన్నా ఇష్టపడేసినా, లేకపోతే ఏమన్నా సముద్రంలో పోయి చనిపోయినా, కానీ మనకు ఒక అమూల్యమైనటువంటి ఆత్మ అనేది ఉన్నది. ఆ యొక్క ఆత్మ ఎక్కడ పోతుందట? ప్రసంగి 12:7 కదా చెప్పాడు. మన్న అనేది వెనకటి వలె మంటికి పోవును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని ఎదుగు పోవును అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకును జంతువులకును చాలా వ్యత్యాసం ఉన్నందువలన మనం ఏ విధంగా ఉండాలి? జంతువుల వల్లే ఉండాలనా? లేదా ఈ యొక్క భూమి మీద మన యొక్క భోగాల కోసమే మనం జీవించాలనా? లేదా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి జీవన విధానం కోసమే జీవించాలనా? అనేక మంది ఆలోచించలేకపోతున్నాం. రేపు మనం రేపు తర్వాత రాజోడు రెడ్డోర్లే, ఇప్పుడున్నంత వరకు మనం తిందాం బతుకుదాం అని చెప్పి అనుకుంటున్నాం. అలా కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు మానవుడికి జంతువులకి తేడాతో సృష్టించినందువలన, మానవుడు జంతువుల కంటే వ్యత్యాసం కలిగినటువంటి వాడై ఉన్నందువలన, దేవుని యొక్క మరి స్వరూపంలో సృష్టించబడినటువంటి మానవులమైనటువంటి మనము చాలా జ్ఞానంగా నడుచుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అలా లేనట్లయితే జంతువులకి మనకి ఏమాత్రం కూడా మరి వ్యత్యాసం లేదనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క శరీరం అనేది తిరిగి మన్నుకు పోతున్నందువలన, చూడండి ప్రసంగిలో ఒక మాట అంటాడు, జంతువులకి మరి మనుషులకి. ప్రసంగి 3:18 చదువుదామండి. మృగముల వంటి వారమని దేవుడు వారిని విమర్శించున్నట్లును ఇలాగు జరుగుతున్నదని 19 నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవించును, వారికి వాటికి కలుగు గతి ఒకటే. నరులు చచ్చినట్లు మృగములను చచ్చును, సకల జీవులకు ఒకటే ప్రాణము, మృగముల కంటే నరులకి ఏమీ ఎక్కువ లేదు, సమస్తమును వ్యర్థము. చూశారండి, చాలా తేటగా ప్రసంగి సొలొమోను గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నరులకు సంభవించినది ఏదో అదే మృగములకును సంభవించును, వారికిని వాటికిని, అంటే జంతువులకును నరులకును కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చినట్లు మృగములు చచ్చును, సకల జీవులకు ఒక్కటే ప్రాణము. చూసారా? అంటే అనేక విషయాల్లో పుట్టుక మరణం, ఆకలి దప్పికి, ఆ తర్వాత జీవన విధానములన్నింటిలో కూడా దాదాపుగా ఒకే విధమైనటువంటి అవస్థలు వాటికి మనకు ఉన్నది. కానీ వాటికి నీకు వ్యత్యాసం ఉన్నది అని అంటున్నాడు. ఏంటి? మనం ఎవరి స్వరూపంలో సృజించబడ్డాం? జంతువులు దేవుని యొక్క స్వరూపంలో సృజించబడ్డాయా? లేదు. మానవుడిని దేవుడు ఏం చేశాడంటే, అక్కడ ఆదికాండం 1:26 అంటాడు, మనము మన పోలిక చొప్పున నరులను చేయదము. ఎవరి పోలిక చొప్పున చేయబడ్డాం? మనం దేవుని యొక్క పోలిక చొప్పున చేయబడ్డాము. కాబట్టి మనము దేవుని పోలికలో చేయబడ్డాం. కాబట్టి జంతువులు దేవుని పోలికలో చేయబడలేదు. కాబట్టి వాటికి మనకు వ్యత్యాసం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అనేది దేవుని యొక్క ప్రశ్న. ఏమండి? వాటికి మనకు వ్యత్యాసం ఉండాలా, లేకపోతే అవి ఎలాగూ ఒక క్రమం లేకుండా, మరి ఒక నైతిక విలువలు లేకుండా జంతువులు జీవిస్తాయి, అలాగే నేను జీవించాలని దేవుడు కోరుతున్నాడా? తేడా ఉండాలా వద్దా? ఖచ్చితంగా తేడా ఉండాలా. ఎందుకు అంటే, దేవుడు మనల్ని ఒక అమూల్యమైనటువంటి ఒక తన ఆత్మను పెట్టి మనల్ని తన స్వరూపంలో సృష్టించుకున్నందువలన మనము ఈ లోకంలో ఉన్నటువంటి మృగములకు మనకు తేడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మనుషునికి జంతువునికి తేడా చూసినప్పుడు మనుషులు శ్రేష్టమైనటువంటి వాడేనా? శ్రేష్టమైనటువంటి వాడే. తర్వాత ఇప్పుడు రెండవది, మనం ఎక్కడ పోతున్నాం అనే విషయాన్ని చూద్దాం. వేర్ వీఆర్ గోయింగ్, మనం ఎక్కడ పోతున్నాం. చూడండి, మనము ఈ యొక్క భూమి మీద జీవించేది ఎంతకాలం అండి? 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఏది కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే 70 లేకపోతే 80 సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద జీవించబోతున్నాం. అలాంటి మరి పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఎక్కడ పోతున్నాం, అది మరి గతించిపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, ఈ లోకంలో మనల్ని మనమే తృప్తిపరుచుకుంటూ మన కోసం మనమే జీవించినట్లయితే మనం జ్ఞానంగా లేము. అవునా? చూసినట్లయితే ఒక ధనవంతుని గురించి యేసుక్రీస్తు ప్రస్తావించడం మనం చూస్తున్నాం. ఒక ధనవంతుని కట విస్తారంగా ఆస్తి పండింది. అంటే దాన్ని ఏమంటారు? ధాన్యాలు పండే. ఆ ధాన్యాన్ని ఎక్కడ
పోసుకోవాలా అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఆయనకి ఫస్ట్ ఆలోచన రాలే. తర్వాత ఏం జరిగింది అని అంటే తనకున్నటువంటి పాత కుట్లన్నింటిని పడగొట్టేసి కొత్త వాటిని నిర్మించుకున్నాడు. నిర్మించుకున్న తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడంటే ఆ యొక్క గదులన్నీ నింపుకున్నాడు. నా ప్రాణమా అంటే తనలో తాను, ఈ టాకింగ్ టు హిమ్సెల్ఫ్, తనలో తాను మాట్లాడుతూ, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నీకు అనేక సంవత్సరాలు కావాల్సినటువంటి విస్తారమైనటువంటి ఆస్తిని నేను సమకూర్చి పెట్టి ఉన్నాను, ఇంకా నీకేంటి లోపం, నీకేం తక్కువ, తిను త్రాగుము అని చెప్పి అని అనుకుంటున్నాడు. అప్పుడు దేవుని యొక్క వాక్ అప్పుడే వచ్చింది, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీయి చూస్తున్నటువంటి వారు నీ ప్రాణాన్ని అడిగితే నీవు సంపాదించినటువంటి ఈ యొక్క ఆస్తి ఇదంతా కూడా ఏమవుతుంది అని అడిగాడు. అంతే కదా, సరైనటువంటి ప్రశ్న కాదా? ఇప్పుడు నేను కావచ్చు, మీరు కావచ్చు, కేవలం నా స్వార్థము, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు అనేటువంటి ఆలోచనతో మాత్రమే జీవించి సాటి మానవుడికి ఏమాత్రం కూడా సహాయపడినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అనుకోండి, ఆ ధనవంతుల్లాగా మనం జ్ఞానమైనటువంటి ఆలోచనతో ఉన్నామా లేదా మూర్ఖమైనటువంటి ఆలోచనతో ఉన్నామా? దేవుడు ఏమన్నాడు? ఓ ఫులిష్ అన్నాడు, వెర్రివాడా. ఫులిష్ అంటే వెర్రివాడన్నాడు. అప్పుడు వెర్రివాడా అని చెప్పని అన్నాడు కదా. అప్పుడు మనం కూడా మన కోసమే జీవిస్తే, ఇక పక్కంటి వాళ్ళ గురించి పట్టించుకోకుండా, ఇక నేను నా యొక్క భోగాలు, నా యొక్క సంతోషం, నా యొక్క లాభం కోసం నేను జీవిస్తే, రేపు నన్ను కూడా దేవుడు ఏమంటాడు? అదే మాట అంటాడా? అదే మాట అంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మన కోసమే కాదు దేవుని కోసమే జీవించాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మొదటి యోహాను 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం చెప్తున్నాడు. చదువుదాం. మొదటి యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17, 15 to 17. ఈ లోకమునైనను చూసారా ఏమంటున్నాడు? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల, అదే అండి, ఈ లోకములో ఉన్న వాటినైనా ఎవడనో ప్రేమించొద్దు అని అన్నాడు. ఒకవేళ ఈ లోకాన్ని, లోకములో ఉన్నటువంటి వాటిని మనము ప్రేమించినట్లయితే, ఒకవేళ నేనే ప్రేమించినట్లయితే లేదా మీరే ప్రేమించినట్లయితే ఏమవుతుందండి? చూడండి ఏమంటున్నాడు అక్కడ అంటే, తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు అంటే ఈ లోకములో ఉన్నదంతయు, ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవోపడమ్మము. ఈ మూడు కూడా వచ్చినవి. కానీ ఎవరి వల్ల వచ్చినవి? తండ్రి వల్ల వచ్చాయా? చూడండి అక్కడ, తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. తండ్రి వల్ల పుట్టినవి కావంటే ఇంకెవరి వలన పుట్టి ఉండాలి అవి. మరి తండ్రికి వ్యతిరేకంగా పనిచేసేది ఎవరి యొక్క భూమి మీద? అపవాది, సాతాను. కాబట్టి సాతాను వల్ల పుట్టినటువంటి కార్యాలను మనం ప్రేమించకూడదు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఈ లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించొద్దు అంటున్నాడు. ఒకవేళ మీరు ప్రేమించినట్లయితే అక్కడ మీరు తండ్రి ప్రేమను పొందలేకపోతారు అంటున్నాడు. ఇవన్నీ ఏమవుతాయి? 17వ వచనం ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ లోకములో ఉన్నదంతా కూడా ఒక దినాన్ని ఏమవుతుందట? గతించిపోబోతున్నది. కాబట్టి మనం ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఈ లోకంలోనే ఉన్నటువంటి కార్యాలని విషయమై సంతోషపడుతూ జీవించడానికి మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఈ లోకము 2 కొరింథీ 4వ అధ్యాయం 18వ వచనంలో దృశ్యమైనవి అనిత్యములు. అదృశ్యమైనవి కంటితో చూడగలిగేవి ఏమై ఉన్నాయి? అనిత్యములు. అదృశ్యమైన ఏంటట? నిత్యములు అని అంటున్నాడు. కాబట్టి మనం ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించినట్లయితే ఈ యొక్క లోకములతో పాటు మనం కూడా నశించిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ప్రశ్న యేసుక్రీస్తు చేస్తున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం చూడండి. మత్తయి సువార్త 16:26 వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? చూశారండి ఎంత గొప్ప ప్రశ్న అది. ఒక మనుష్యుడు ఈ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమిటి లాభము అని అంటున్నాడు. ఉందా ఏమన్నా? ఇప్పుడు ఈరోజు నేను ఈ మధ్య కాలంలోనే, మొన్న ఈ కాలంలో
జయలలిత తమిళనాడు సీఎంగా మేము చెన్నైలో ఉన్నప్పుడు ఆమె సీఎంగా ఉన్నది. ఆమె యొక్క ఆస్తుల చిట్ట పేపర్లో చదివే. కొన్ని గదుల నిండా ఆమె చెప్పులు, ఆమె షేర్లు, ఆమె వెండి బంగారు వస్తువులు, ఆమె కార్లు, అసలు మామూలు లెక్కలేదట. అంత విస్తారమైనటువంటి ఆస్తులు ఆమెకున్నాయి. ఏం చేసింది? ఒక్కటన్నా తీసుకుని పోయేటువంటి అవకాశం ఆమెకు దొరికిందని చెప్పండి. ఆమె కాదు, ఎవరైనా సరే ఈ భూమి మీద జీవించినటువంటి ఎవరైనా కానీ కేవలము ఈ భూ సంబంధమైనటువంటి కార్యాల కోసమే జీవించి మనం ప్రయాసపడినట్లయితే మనము జ్ఞానం లేనటువంటి వారుగా ఉన్నామనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనము? ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? నీకు ఒకవేళ 10 కోట్ల ఆస్తి ఉన్నదనుకుందాం, లేదా ఒక 10 లక్షల ఆస్తి ఉందనుకోండి. నేను చనిపోయేటప్పుడు నేను చనిపోకుండా నా ఆస్తి చేత ఆ యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటానని చెప్పి ఎవరన్నా అనుకోవడానికి అవకాశం ఉందా? లేదా ఆస్తి చేత మనం ఆ యొక్క ప్రాణాన్ని విమోచించడానికి అవకాశం ఏమైనా ఉందా? లేదు, ఏమాత్రం కూడా లేదు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఒక మనుషుడు ఈ లోకమంతా సంపాదించుకున్న తర్వాత తన ప్రాణానికి విలువకపోతే, అంటే తన ప్రాణం అంటే ఆత్మకి విలువకపోతే ఏమవుతుంది అంటే వ్యర్థమే కదా. ఎందుకు ప్రయాసపడుతున్నా మనుషుడు? సొలొమోను అంటుంటాడు, మానవుడు సూర్యుని కింద పడే ప్రయాసం అంతా వ్యర్థము అని అంటాడు. సూర్యుని కింద ఏదైతే ప్రయాసపడుతున్నాడో, ఏదైతే కట్టాలనుకుంటున్నాడో, ఏదైతే సంపాదించాలనుకుంటున్నాడో, ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నాడో అంతా కూడా ఏంటట? వ్యర్థము. ఎలాంటి వ్యర్థము? ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగా ఉన్నది అంటున్నాడు. గాలికి ప్రయాసపడినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు గాలి కొడుతుంది ఫ్యాన్ నుంచి కిందకి, నేను పట్టుకోవాలని చూస్తే నాకు ఏమైనా దొరికిద్దా? దొరకదు. మానవుని యొక్క ప్రయాసం కూడా అంతే అండి. ఏమీ సంపాదించుకోలేడు. ఒకవేళ భూ సంబంధంగా సంపాదించుకుంటాడేమో, కానీ వాటిని వదిలిపెట్టి పోవాల్సినటువంటి వాడై ఉన్నాడు అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఇంకొక మాట అంటున్నాడు దేవుడు. ప్రసంగి మరి మనం ఏం చేయాలనే విషయాన్ని గురించి చెప్తున్నాడు. ప్రసంగి 12:13 వచ్చినండి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుకుండవలెను. చూశారండి, మానవ కోటికి ఇదే విధి అంటున్నాడు. అంతయు సొలొమోను గురించి మనం చూస్తే ఆయనకి మించినటువంటి గొప్ప జ్ఞాని ఈ ప్రపంచంలో పుట్టలే. అంటే యేసుక్రీస్తుకు ముందు నేను మాట్లాడేది. ఆయనకు ముందున్నటువంటి రాజులు కానీ ఆయన వంటి వారు లేరు, ఆయనకు తర్వాత వచ్చినటువంటి రాజులు కానీ ఆయన వంటి వారు కారు అని చెప్పి దేవుడు తెలియజేశాడు. అంత గొప్ప జ్ఞానం పొందినటువంటి ఆయన కన్నులు ఆశించింది ఏది కూడా దాన్ని వదిలిపెట్టుకోలేదు. ఆయన 1000 మంది భార్యలను కలిగి ఉంటాడు. అంటే 300 మంది ఉంపుడు గత్తెలు, 700 మంది భార్యలు కలిగి ఉంటాడు. తనకి మణుగులు బంగారం వచ్చేది ఇతర దేశాల నుంచి గిఫ్ట్గా. మరి అంత ధనవంతుడైనటువంటి ఆయన ఏమంటున్నాడంటే, వ్యర్థం సమస్తం వ్యర్థము. మానవుడు యొక్క భూమిలో ప్రయాసం అంతా ఒకడు గాలిని పట్టుకోవడానికి ప్రయాసపడినట్టుగానే ఉన్నది అంటాడు. అందుకనే దేవుడు ఇదంతా ఆయన అనుభవించిన తర్వాత మాట్లాడుతున్న మాట ఏమంటాడు? ఇదంతా వినిన తర్వాత, ఇదంతా నేను అనుభవించి చూసిన తర్వాత అని అర్థం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటట? 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏం చేయాలా? వీ షుడ్ ఫియర్ గాడ్. ఏం చేయాలి? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి కట్టడలను అనుసరించి నడుచుకుని ఉండవాళ్ళను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్, ఫర్ దిస్ ఈజ్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్. మనుషునికి దేవుడు ఇచ్చినటువంటి ఒకే ఒక విధి ఏంటంట? ఫస్ట్ ఆయనకు భయపడాలి, రెండోది ఆయనకు ఆజ్ఞలకు ఎక్కువనాలి. వాటిని అనుసరించి నడుచుకుంటే దేవుడు మనకిచ్చిన విధి అట. మనం ఎంతమంది దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడుతున్నాం? ఎంతమంది దేవునికి భయపడుతున్నాం? ఉదయం లేచిన వెంటనే సాయంత్రం దాకా పడుకునేలో ఆలోచించండి. ఎవరన్నా దేవునికి భయపడే ఆలోచన ఉందా? దాదాపుగా మనుషులు అయితే భయాన్ని వదిలిపెట్టారండి. దేవుడు ఒక చోట అంటాడు, యెషయా గ్రంథంలో, నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారంటాడు. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమంటాడంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా? మనుషులు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. ఆయనే మనల్ని కన్నాడు, ఆయనే మనల్ని పెంచిస్తున్నాడు, ఆయనే మనల్ని పోషిస్తున్నాడు.
కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనకి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాం. చూడండి, మానవులు ఏ విధంగా దేనికంటే మోసంగా ఉన్నారనే విషయాన్ని చూస్తే ఈ లోకంలో నోరు లేనటువంటి ప్రాణుల కంటే చాలా మోసకరంగా ఉన్నారు. చూడండి, 3వ వచనం అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో, ఎద్దు తన కామందును ఎరుగును. తెలుస్తుందంటే ఎద్దుకి యజమాని ఎవరో తెలుసా? తెలుసండి. ఇప్పుడు వ్యవసాయ పరిస్థితులు తగ్గాయి, కానీ మన ప్రతి గ్రామంలో ప్రతి ఇళ్లలో కూడా వ్యవసాయ ఎద్దులు ఉండేవి, ఆవులు ఉండేవి. ఆ యొక్క ఆవుల్ని పిలవగానే వచ్చి ఆ యొక్క కాడేసుకుంటాయి. అంటే వాటికి అంత జ్ఞానం ఉన్నది. కానీ మనుషులకు మాత్రం అంతకంటే మోసకరంగా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాడు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాన్ని దొడ్డి తెలుసుకున్నాను. కానీ దేవునికి, అంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఏం లేదట, తెలివి లేదు, నా జనులు యోచింపరు. చూసారు? అంటే ఇక్కడ ఇశ్రాయేలు గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు అనేది కాదు. ఇక్కడ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క కార్యాలను ఆలోచించేటువంటి జ్ఞానం ఆలోచన చేయట్లే. ఇప్పుడు చూసాం కదా, ఆ ధనవంతుడు ఏం చేశాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, అనేక సంవత్సరాలు నీకు కావాల్సినటువంటి విస్తారమైనటువంటి ధనాన్ని నేను కూర్చిపెట్టి ఉన్నాను అన్నాడు. దేవుడు ఏమన్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినవి ఏమైనా అవుతాయని చెప్పని అడిగాడు. వాస్తవం ఏదా అంటే అది 100% వాస్తవం. అప్పుడు అందుకని దేవుడు ఏమంటాడంటే, దేవుని ఎదుటి ధనవంతుడు కాక తన కోసం తానే ధనవంతుడిగా ఉన్నటువంటి వాడు, తన యొక్క కుటుంబం కోసం తానే జీవించేటువంటి వాడు, తన యొక్క ఆలోచన అంటే తన యొక్క శరీర సుఖం కోసమే జీవించినటువంటి వాడి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ఆ యొక్క ధనవంతుని పోలే ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ప్రసంగిలో చెప్పినట్లుగా దేవునికి భయపడి ఆయనకు ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నాడు అనేటిది దేవుడు మానవ కోటికి ఇచ్చినటువంటి విధి. ఫైనల్ దీంట్లో ఇదే ప్రశ్నలో మరొక ప్రశ్న, వేర్ ఆర్ వి గోయింగ్, మనం ఎక్కడ పోతున్నాము అనేటువంటి ప్రశ్న. ఇప్పుడు మనుషుడు ఏమై ఉన్నాడని చూసాము. రెండోది, మనుషుడు ఎందుకు ఈ యొక్క భూమి మీద ఉన్నాడు అనేటువంటి రెండో ప్రశ్న చూసాం. మూడోది ఏంటంటే, మనం ఎక్కడ పోతున్నాం అనేటువంటి మూడో ప్రశ్నని మనం చూస్తున్నాం. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో ఈ భూమి మీద జీవించినటువంటి ప్రతి మనుషుడు మరణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తర్వాత ఖచ్చితంగా తీర్పు ఉన్నది. చదవండి, ఎబ్రీ 9:27 9:25. మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. చూసారండి, అండ్ ఇట్ ఈస్ అపాయింటెడ్ టు మెన్ వన్స్ టు డై, బట్ ఆఫ్టర్ దిస్ ద జడ్జిమెంట్ అంటున్నాడు. అంటే మరణించిన తర్వాత ఏముంది, తీర్పు ఉన్నది. మరి తీర్పు ఖచ్చితంగా ఉన్నది కాబట్టి మరి నేను ఏ విధంగా జీవించాలి? చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి వాని మోకాలు ఆయన నామం యేసుక్రీస్తు నామములో వంగాలి, ప్రతి వాని నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకోవాలి. ఒకటి. రెండోది, ప్రతి వాడు కూడా తాను చేసిన క్రియలను బట్టి ఏం చేయాలి ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు. ఏమంటాడంటే, మనం 12వ వచనం, కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చకుందుము, ఇదిగాక సహోదరునికి అడ్డమే 11వ వచనంలో వచ్చింది, అది కాదు 11వ వచనంలో వచ్చింది, నా తోడు ప్రతి వాని మోకాలు నా ఎదుట వంగును, ప్రతి వాని నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్తున్నాడు అని రాయబడి ఉన్నది. కనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క ఒప్పచెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ హాల్లో ఉన్నటువంటి కొద్దిమందిమైనటువంటి మనమును లెక్క అప్పచెప్పాలి, అక్కడ బయట కూర్చున్నటువంటి సహోదరులు కూడా లెక్క అప్పచెప్పాలి. ఆ తర్వాత ఈ యొక్క భూ ప్రపంచంలో ఎంతమంది అయితే జీవిస్తున్నారో వారందరూ కూడా లెక్క చెప్పాలా, లేకపోతే మనల్ని మాత్రం తీసిపోయి దేవుడు లెక్క అడిగి వాళ్ళందరూ వదిలిపెడతారు ఫ్రీగా. కొంతమంది అట్లా అనుకుంటున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఏం పట్టించుకోవట్లే, దేవుడు తీర్పు తీర్చలే మాకు అనుకుంటున్నారు. లేదు, ప్రతి వాడు కూడా తాను చేసినటువంటి క్రియలను బట్టి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే. చూడండి, 2 కొరింథీ 5:10 చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఏమంటున్నాడు చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే
దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం తప్పించుకునే అవకాశం ఎవరికి లేదు. ఒకవేళ మంచి కార్యాలు చేస్తే దానికైనా లెక్క చెప్పాలి, ఒకవేళ చెడ్డ కార్యాలు చేస్తే దానికైనా లెక్క చెప్పాలి. అంతేగాని నేనేం లెక్క చెప్పను, నాకు అట్టేది అవకాశం లేదని చెప్పి అనుకోవడానికి ఎవరికి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రతి వ్యక్తికి కూడా మరి మనం చేసే ప్రతి కార్యాన్ని కూడా లెక్క చెప్పాల్సినటువంటి అవసరం. మరి అలాంటి అప్పుడు మనం ఏ విధంగా జీవించాలి? మన ఎదురు తీర్పు అనేటువంటిది ఒకటి ఉన్నది కాబట్టి ఆ తీర్పులో మనం అందరం కూడా ఖచ్చితంగా పాల్పొందుతాం కాబట్టి ఎలా జీవించాలి? మరి నా యొక్క సుఖం కోసం నేను జీవించాలనా, లేదా నా కుటుంబం కోసం మాత్రమే జీవించాలనా, లేకపోతే నా యొక్క సంతోషం కోసం మాత్రమే జీవించాలనా? ఒకవేళ ఎలా జీవించినట్లయితే మనం బుద్ధిహీనులుగా ఉన్నామని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఎలా జీవించాలి అంటే మనందరం కూడా దేవుని యొక్క తీర్పును మరి తీర్పుకు అనుకూలంగా మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి అక్కడ ఏమున్నాయంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనంలో యేసుక్రీస్తు మరలా రెండోసారి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయబోతున్నాడు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాల్లో చూసినట్లయితే రైట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు. 2వ వచనంలో లేని ఎడల నేను మీతో చెప్పుదును. నేను వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పోయేటువంటి ఉద్దేశం ఏంటి? మొదటిసారి ఆయన పోయిన ఉద్దేశం అంటే స్థలాన్ని సిద్ధపరచ వెళ్తున్నాను అని అంటున్నాడు మొదటిసారి చెప్పేటప్పుడు. రెండోసారి నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు నిన్ను నన్ను తీసుకుని పోవాలి అని అంటే ఊరికనే తెలిసిపోతాడు ఆయన. మనం ఏం చేయకుండానే ఆయన కోసం జీవించకుండానే మనం తీసుకుని పోతాడా? లేదు. యేసుక్రీస్తు వచ్చి తన సింహాసనాసీనుడై మధ్య ఆకాశంలో కూర్చున్నప్పుడు మనం అందరం కూడా ఆయన ఎదుట పోగు చేయబడాలి. పోగు చేయబడినప్పుడు ఆయన అక్కడ తన దూతలు ఏం చేస్తారంటే గొల్లవాడు గొర్రెలను మేకలను ఏ విధంగా వేరు చేస్తాడో అలా వేరు చేయాలి. నీతిమంతులకు ఆయన పరలోకాన్ని ఇస్తున్నాడు, ఆ యొక్క నీతిమంతులకి నరకాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక జడ్జిమెంట్ మనకు ఉన్నందువలన మనం ఏ విధంగా జీవించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి యోహాను సువార్త 2 కొరింథీ 4:16 చూసినట్లయితే 2 కొరింథీ 4:16 చూసినట్లయితే అక్కడ అపోస్తలుడైన పౌలు ఏ విధంగా జీవించాడు చూడండి. చూశారండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించున్నను, బాడీలీ మేము చేసి నశించిపోయినప్పటికి కూడా అని అర్థం. బాహ్య పురుషుడు కృషించున్నను, ఆంతర్య పురుషుల్లో దినదినము నూతన పరచబడుతున్నాము అన్నాడు. అంటే దేంట్లో ఆయన రోజు ఎదుగుతున్నాడు? విశ్వాసంలో, భక్తిలో, నీతిలో, ఆత్మ సంబంధమైన గుణాల్లో ఆయన ఎదుగుతున్నాడు. దేంట్లో క్షీణించిపోతాడు? ఇప్పుడు నేను గత 20 ఏళ్ల కింద ఎలా ఉన్నానో అలా ఇప్పుడు లేను. నన్ను నేను చూసుకుంటే నాకే నచ్చట్లేదు. ఫేస్ కానీ ఆ యొక్క బాడీ షేప్ కానీ చిన్న 20 ఏళ్ల కింద ఉన్నప్పుడు ఉన్నట్టుగా నేను ఎప్పుడున్నానా? లేను కదా. మనందరం కూడా అంతే. నా గురించి చెప్పుకుంటాను నేను. మనందరి పరిస్థితి అంతే కదా. మరి మనం భూ సంబంధంగా నశించిపోతున్నప్పటికి కూడా ఆత్మ సంబంధంగా మన యొక్క అంతరంగ పురుషుడు ఎలాగ ఉండాలి? బలంగా ఉండాలి, నూతన పరచబడాలి, క్రీస్తులో ఎదగాలి, దేవుని కోసం జీవించడానికి పట్టుదల కలిగినటువంటి వారుగా ఉండాలి. పౌలు చెప్తున్నాడు అక్కడ, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించును, మేము ఆంతర్య పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎప్పుడెప్పుడట? సంవత్సరానికి ఒకసారి ఎదగటం కాదు, లేదా నెలకు ఒకసారి ఎదగటం కాదు. దే డైలీ. ఇంగ్లీష్లో చదివితే అందంగా ఉంటుంది ఆ పాయింట్ చూస్తా. ఫర్ దిస్ కాజ్ వీ డు నాట్ ఫెయింట్, బట్ దో అవర్ అవుట్వర్డ్ మ్యాన్ పెరిషెస్, ఎట్ ద ఇన్వర్డ్ మ్యాన్ ఈజ్ బీయింగ్ రిన్యూడ్ డే బై డే. అంటే రోజుకు రోజు ఆయన ఏం చేస్తున్నాడ? నూతన పరచబడుతున్నాడు అని చెప్పంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల్లో ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం రోజుకు రోజు ఎదగాలి. చూడండి 2వ కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనంలో చదువుదాం. 5వ అధ్యాయం 6వ వచనంలో అదే పౌలు ఏమంటున్నాడు చదువుదాం.
దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి చాలండి. మేము ఎలా నడుచుకుంటున్నామని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. వెలిచూపును బట్టి కాక అంటే సంగతులు పైపైన మాత్రమే చూసుకుంటూ పోవద్దు. కేవలం భూ సంబంధమైనటువంటి మన కుటుంబ జీవితం కోసం, భూ సంబంధమైనటువంటి ఆస్తుల కోసం, భూ సంబంధమైనటువంటి కార్యాల కోసం మనం ఆలోచన చేయొద్దు. తదనంతరం మనకు ఒక లైఫ్ ఉన్నది. ఆ లైఫ్ మనకు ముఖ్యం. కేవలం ఇదేమవుద్దంటే ఇంకా ఇప్పుడు నా యొక్క ప్రయాణం అంతా అయిపోయింది. దాదాపుగా ఒక 55 సంవత్సరాలు నాకు వచ్చేసాయి. ఇంకా మా అంటే ఒక 10 ఉంటానో లేదా 15 ఉంటానో, అది దేవుని చిత్తం అయితే. అంటే దానికోసం ఇంకా నా యొక్క జీవితం అంతా అయిపోయింది కాబట్టి నేను దేనికోసం ఆలోచన చేయాలి? మనందరం కూడా దేనికోసం ఆలోచన చేయాలా? పైన రాబోతున్న రెండవ జీవితం కోసం మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మేము వెలిచూపును బట్టి కాక విశ్వాసం వల్లనే నడుచుకొనిస్తున్నామంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం చదువుదాం. ఫిలిప్పి 3:20. మన ప్రౌఢ స్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. చూశారండి, మన యొక్క సిటిజన్షిప్ ఎక్కడుందట చెప్తున్నాడు అక్కడ. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్, ఫ్రమ్ విచ్ ఆల్సో వీఆర్ లుకింగ్ ఫర్ ద సేవియర్, ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అంటే ఇక్కడ ఏమన్నా మన పౌరస్థితి అంటే అర్థమవుతుందిగా. ఇప్పుడు మనం ఖమ్మంలో ఉన్నాం, మనం ఖమ్మం పౌరులు, ఇండియా పౌరులం కదా, తెలంగాణ పౌరులు. అలాగే క్రైస్తవుల యొక్క పౌరస్థితి ఎక్కడుందట? పరలోకమందున. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము మనం కనిపెట్టుచున్నాము. ఈ భూ సంబంధమైనటువంటి సిటిజన్షిప్ మన కొద్ది కాలమే ఉంటుంది. నేను వద్దని అంటలే, భూ సంబంధ సిటిజన్షిప్ మనం వద్దని అంటలే. మేము ఇది ఉండాలి. భూమి మీద ఉన్నంత వరకు మనకు రేషన్ కార్డు ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, కావాల్సినటువంటి రుజువులన్నీ ఉండాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పౌరత్వం అనేది చాలా ముఖ్యము. మనం దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయాణం కోసమే, లేదా దానికోసం మనం ప్రయత్నం చేస్తే అది నిత్యత్వంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడిని ఉండి వారికి తోడయుండును. అంటే మనం అక్కడ పోయిన తర్వాత మనకి ఏముంటుందట? దేవునితో నివాసం చేయబోతున్నాము అంటాడు. దేవునితో నివాసం చేయబోయేటువంటి మనకంటే మన పౌరత్వం పరలోకంలో అన్నాడు కదా. అప్పుడు అక్కడ పోయిన తర్వాత మనం ఎవరితో ఉండబోతున్నాము? దేవునితో కాపురం ఉండబోతున్నాం. కాపురం అంటే అక్కడ దేవునితో ఉండబోతున్నాం అని అర్థం. కాబట్టి మనము దేవుని ప్రజలమై ఉందము, దేవుడు మనకు దేవుడై ఉండి మనకు తోడై ఉండును అని చెప్పి అంటున్నాడు. అక్కడ మనకు ఈ యొక్క కరెంటు లైట్ కరెంటు వెలుతురు అవసరం లేదు, సూర్యుని యొక్క వెలుతురు అవసరం లేదు, చీకటి ఉండదు అని అంటున్నాడు. అంటే ఏముంటుంది అంటే అక్కడ చూడండి ఒకసారి. అదే వచ్చిన 4వ వచనం 5వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4-5 వచనాల్లో చూసినట్లయితే, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన ఎన్ను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటిని. చూసారండి, ఈ యొక్క వేదనలు ఉండవు, ఈ షుగర్ జబ్బులు ఉండవు, ఈ మోకాళ్ళ నొప్పులు ఉండవు, ఆ తర్వాత ఈ యొక్క బ్రెయిన్ స్ట్రోక్లు ఉండవు. ఏముండవు అక్కడ. ఏముంటుందట అక్కడ చూడండి. అక్కడ ఈ మరణం ఉండదట, దుఃఖం ఉండదట. ఏముంటుందట? మొదటి సంగతులన్నీ గతించిపోయినని సింహాసనం నుంచి వచ్చినటువంటి గొప్ప స్వరం చెప్పుట వీటిని అంటున్నాడు. 5వ వచనంలో చూడండి ఏమన్నాడు? అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నానని చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి అద్భుతమైనటువంటి ఆ యొక్క బంగారు వీధుల్లో, ఆ బంగారు పట్టణంలో మీరు తిరగాలని అనుకుంటే ఈ యొక్క పౌరత్వం అనేది మనకు పెద్ద విషయం కాదు. మనకు అక్కడ ఉంది పౌరత్వం, అది గొప్ప పౌరత్వం. మీరు చూసినట్లయితే అప్పుడు రాబోతున్నట్టు ఆ పట్టణాన్ని కానీ, రాబోతున్నట్టు ఆ యొక్క మహిమను కానీ చూస్తే ఇప్పుడున్నటువంటి శ్రమలు కావచ్చు, ఇప్పుడున్నట్టు కార్యాలు కావచ్చు, ఎన్నతగినవి కానీ కావుంటాడు. ఎక్కడ? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి మనం దానికోసం చూడాల్సినటువంటి అవసరం, ఎదురు చూడాల్సినటువంటి అవసరం. మత్తయి సువార్త 10:28 ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10:28. ఏమంటున్నాడంటే ఇక్కడ, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడు కానీ
ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. అనేక సందర్భాల్లో వాళ్ళు ఇటు పక్క వాళ్ళు మనల్ని నిర్దేశించుకుని మనల్ని కొడతారేమో, లేదా పోలీసులు కొడతారేమో, లేదా నాయకులు మన మీద ఒత్తిడి తీసుకొచ్చి మనల్ని చంపుతారేమో. ఈ భయాలు మనందరికీ ఉన్నాయి. మీకు మాత్రమే చెప్పట్లేదు, నాకు కూడా ఉన్నాయి. కానీ మనం దానికి భయపడాల్సిన అవసరం ఉందా అంటే లేదంటున్నాడు. ఏమంటాడు చూడండి, ఆత్మను సంపనేరక అంటే మనలో ఉన్న ప్రాణాన్ని వారు తీయలేక, అంటే ఆత్మను సంపనేరక దేహమునే చంపేవారికి మీరు ఏం చేద్దట భూమి మీద అంటే భయపడొద్దు అంటున్నాడు కదా. వారు ఏం చేయగలరు, కావాలంటే మనం చంపేస్తారు. కానీ మనలో ఒక ప్రాణం ఉంటుంది చూసారు, దేవుని ఎద్దకు పోయి, ఆ ప్రాణాన్ని వారు చంపలేరు అంటున్నాడు. అలాంటి వారికి మీరేం చేయద్దట, భయపడకూడి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ భూమి మీద మన యొక్క జీవన విధానం అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి విధానం. ఈ యొక్క అద్భుతమైనటువంటి విధానంలో మనం దేవుని యొక్క నిత్యరాజ్యాన్ని పోవడానికి ఒక పునాది వేసుకున్నట్లయితే అక్కడ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన తీర్పు తీర్చి మరి తన కుడివైపునటువంటి వారికేమో తండ్రి చేత ఆస్వాదించబడిన నిత్యరాజ్యంలోనికి వారిని పంపిస్తానంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాట్లాడింది. ఎడం పక్కన ఉన్నటువంటి వారికేమో సాతానును వారి యొక్క దూతలకు నియమించబడిన నిత్యాగ్నిలోనికి మీరు ప్రవేశించండి అని అంటాడు. ప్రియమైనటువంటి వారులారా, మనం ఈ భూమి మీద మరి ఎందుకు వచ్చాము, మరి మనం ఎలా జీవిస్తున్నాము, ఆ తర్వాత ఎక్కడ పోతున్నాము, మనం ఏమై ఉన్నాము, తర్వాత మనం ఈ భూమి మీద నిర్ణయించుకోవాల్సినటువంటి కార్యం ఏంటి. యేసుక్రీస్తు దేవుడు ఏం చేశాడంటే ఈ లోకంలో మానవుని పెట్టిన తర్వాత మానవుడు పాపం చేసి దేవునికి విరోధంగా తొలగిపోయిన తర్వాత అలాగే వదిలిపెట్టాలనుకోవాలి. దేవుడు మానవుని మరలా తన ఎదురు తీసుకోవడానికి తన కుమారుడిని యేసుక్రీస్తుని పంపిస్తాడు. అందుకనే యోహాను సువార్త 3:10 అంటాడు, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించు ప్రతివాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్టుగా వాడిని ఆయన అనుగ్రహించడం చెప్పంటున్నాడు. కాబట్టి ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టాలనుకోవాలి. మనల్ని మరలా తన ఎదుగు తీసుకోవడం కోసం యేసుక్రీస్తుని పంపించాడు. పోయిన వారం చెప్పిన సబ్జెక్టు, ప్రయాసపడి భారం మోసిన సమస్య చేయలేరా మనల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలిచి మీకు నేను ఏం చేస్తానంటాడు, విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో విశ్రాంతి లేనటువంటి వారికి, ఈ లోకంలో శాంతి లేనటువంటి వారికి, ఈ లోకంలో అప్పులతో బాధపడుతున్నటువంటి వారికి ఆయన తన ఎదుగు పిలుస్తున్నాడు. మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇవ్వబోయేటువంటి విశ్రాంతి శాశ్వతమైనటువంటి విశ్రాంతి, ఈ తాత్కాలికమైనది కాదు. ఆ విశ్రాంతిలో మనం ప్రవేశించాలంటే మనం ఏం చేయాలంటే ఈ లోకంలో యేసుక్రీస్తుని దేవుణ్ణి మనం అనుసరించి జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే మనకు రక్షణ తప్ప యేసుక్రీస్తుని విశ్వసించకుండా మనకు రక్షణ లేదు. అందుకనే యోహాను సువార్త 8:24 ఒక మాట అంటాడు, నేను ఆయనని మీరు విశ్వసిస్తేనే మీరు రక్షణ పొందుతారు తప్ప లేకపోతే మీరు నశిస్తారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడిని మనం నమ్మాలి. నమ్మిన తర్వాత మనం మారుమనసు పొందాలి. లూకా సువార్త 13:3 మనం మారుమనసు పొందకపోతే మనం కూడా అలాగే నశించిపోతాం అంటున్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో నుంచి లేపాడని చెప్పి మనం నమ్మితేరాలి. అప్పుడు నమ్మినప్పుడే మనకు రక్షణ. అది రోమీయులకు 10వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చూడగలం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవన విధానం అంతా మన కోసం కాదు, మనం దేవుని కోసం, దేవుని కుమారుడిని నెట్టి యేసుక్రీస్తు కోసం జీవించాలి. అందుకని యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మార్కు సువార్త 8వ అధ్యాయము 37వ వచనం 35వ వచనంలో చూసినట్లయితే, నా నిమిత్తం నా స్వార్థ నిమిత్తం ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో వాడు దాన్ని అక్కడ కాపాడుకుంటాడని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఈ భూమి మీద కేవలం ఈ భూమి మీద ఉన్నటువంటి వాటి కోసం మాత్రమే మనం పునాది వేసుకుని వాటిని మాత్రమే మనం జీవిస్తూ వాటి కోసం మనం జీవించినట్లయితే మనం అవివేకులము. దయచేసి గమనించాలి, మనం అవివేకులు అంటే అజ్ఞానులము అని అర్థం. కాబట్టి వెర్రివాడ నీవు సంపాదించినవి ఏమైనా అవుతాయి అని అడుగుతాను. కాబట్టి అలాగే కాకుండా నేను దేవుని యొద్దకు పోవాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే ప్రతి ఆదివారం టయానికి ప్రార్థన రావాల్సింది. ఎంతమంది టయానికి పోతున్నామండి? అది ఆఫ్ చేద్దాం సాల్మన్, ఇది జనరల్ హెచ్చరికలు. మనం ఖచ్చితంగా ప్రతి ఆదివారం ప్రార్థన టయానికి పోవాలి. చాలామంది దాన్ని కీపప్ చేయలేకపోతున్నారు. కొంతమంది నన్ను అయితే రోజు పొడుతున్నారు, అన్న ఏందన్నా